పెళ్ళాన్ని కొట్టి సిగ్గు లేకుండా బతిమలాడడానికి వచ్చాడు మగ మహారాజు. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చింది భార్య? రాత్రి తన్ని తగిలేస్తావు, ఉదయాన్నే వచ్చి సారీ చెప్పి తీసుకెళ్తావు, మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ చెప్పుతో కొడతావు, అది తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమిటిది, మెగా సీరియలా? ఈ రోజే ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇలా చూడండి, నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ప్రియా ప్రియా ప్రియా, ఐఎమ్ రియలీ సారీ. ఏది ఏమైనా నేను మీద చేయి చేసుకుని ఉండకూడదు. ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ప్రియా, పద మన ఇంటికి వెళ్దాం. అది అక్కడికి రాదు. నేను మీతో మాట్లాడడం లేదు. ప్రియా, పద వెళ్దాం. ప్రియా, వెళ్ళదలుచుకుంటే ఒకేసారి వాడితో వెళ్ళిపో. నీకు సంబంధించి మేమందరం చచ్చామనుకొని వాడితో వెళ్ళిపో. మమ్మా, ప్రియా ప్లీజ్ ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం. ఆ రోజు నువ్వు ఇల్లు వదిలి వచ్చేయమంటే నాతో వచ్చావా? ఇప్పుడు మా అమ్మ వెళ్ళొద్దంటోంది, వెళ్తే చస్తానంటోంది. ఇంకా రమ్మంటే ఏమిటి అర్థం? అర్థం ఏంటంటే మీ అమ్మ మనిద్దరం విడిగా బతకాలని ఆశపడుతోంది, మా అమ్మ మనిద్దరం కలిసి బతకాలని ఆశపడుతోంది. అదే అర్థం. అవును, మా అమ్మ చెడ్డది, ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళు. మీ అమ్మ మంచిది, మీ కుటుంబం మంచిది. మరెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళి మీ అమ్మని మీ కుటుంబాన్ని కౌగులించుకుని ఏడవచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగు తింటాం? ఏయ్, సరే, నీ నిర్ణయం ఏంటి? డివోర్స్. కాసేపు ఊరుకుంటారా? ప్రియా. ఏమిటి ప్రియా? నీ చేత తాళి కట్టించుకున్న నేరానికి నీ ఇష్ట ప్రకారం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పళ్ళి కిలుచుకుంటూ నీ చుట్టూ కుక్కలా తిరగడమే జీవితం అయితే అటువంటి జీవితం నా కూతురికి అక్కర్లేదయ్యా. ప్రియా, నువ్వు చెప్పు. ఏ, మా అమ్మ చెప్పింది వినపడడం లేదా? సరే, డైవర్స్ ఇచ్చాక నువ్వేం చేస్తావు చెప్పు. అది నీకు అవసరం లేని విషయం బాబు. ఏం కావాలన్నా చేస్తాం. అమెరికా అబ్బాయిని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాం, లేదా ఐశ్వర్య రాయ్నే చేస్తాం. దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్రియా, మీ అమ్మ తన జీవితంలో ఏమి సాధించలేకపోయిందో అది నీ ద్వారా సాధించాలనుకుంటోంది. నీ తలరాతను ఎవరూ మార్చలేరు. సరే చాలు, మూసుకొని వెళ్ళు. పెడుతున్నా కదా. హూ ద వాంట్స్ టు స్టే హియర్ ఎనీవేస్. అల్లుడు గారు, సార్, మీ ఈ సహనం ఏదో ఒకరోజు మీ అమ్మాయి జీవితాన్ని నడిరోటికి తీసుకొస్తుంది. అల్లుడు గారు, దయచేసి అనానొద్దు ప్లీజ్. ప్లీజ్, నా కోసం ప్రియని క్షమించండి. ప్రియా, ప్రియా, ఐఎమ్ రియలీ సారీ. మనం అంతా మర్చిపోదాం. మీ అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది అంతా. ప్రియా ప్రియా, మన ఇంటికి వెళ్దాం పద. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా 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 ప్రియా ప్లీజ్. ప్రియా, రా ప్రియా, వెంటనే వెళ్ళి అబార్షన్ చేద్దాం. అబార్షనా? అవును, అబార్షనే. ప్రియా, నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ. ఆ దరిద్రాన్ని మేమేం చేసుకుంటాం? ప్రియా, అది నా రక్తం. ఆ రక్తాన్ని అంతం చేస్తాను. నువ్వు నోరు మూస్తావా లేదా? హే, నీకేం కావాలి? డైవర్సేగా. నేను నీకు డైవర్స్ ఇస్తాను. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎవరైనా అంతం చేయాలని చూస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తాను. అర్థమైందా? డు యు అండర్స్టాండ్? నిన్ను కోర్టులో కలుసుకుంటాను. ఐల్ సీ యు ఇన్ కోర్ట్. వదలండి సార్. సరే కోర్టులోనే తెలుసుకుందాం. ఈ రాజశేఖర్ నమ్ముకొని వచ్చారు. ఈ రోజుతో మీ ప్రాబ్లం సాల్వ్డ్. సెక్షన్ 498A వరకట్న వేధింపు కేసులో మొత్తం ఫ్యామిలీని లోపలేస్తే మనం అడిగిన డైవర్స్ వాళ్లే కోర్టుకు వచ్చి ఇచ్చి వెళ్తారు. సార్, మామూలుగా కోర్టుకు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది సార్? వాయిదా డేట్ చెప్తారు. అడ్వకేట్ రాజశేఖర్ నమ్ముకుంటే విడాకుల డేట్ చెప్తాడు. మనస్ఫూర్తిగా మీ ఇద్దరూ విడిపోయి బతకాలని విజ్ఞప్తి చేసుకున్నారు.
మ్యూచువల్ కన్సెంట్ సెక్షన్ 13B ప్రకారం మీ ఇద్దరు 1 సంవత్సరం విడిగా బతకాలి. ఈ సంవత్సర కాలంలో మీ ఇద్దరికీ మనసు మారకుండా విడిపై బతకాలనే నిర్ణయించుకుంటే వచ్చే సంవత్సరం ఇదే రోజు జూన్ 1వ తారీఖున చట్ట ప్రకారం మీకు విడాకులు మంజూరవుతాయి. కానీ మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి చెప్పండి. తన కడుపులో నా బిడ్డ ఉంది. నాకు నా బిడ్డ కావాలి. చీ, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మాట్లాడేది సెన్స్, ఎవరు మాట్లాడేది నాన్ సెన్స్ అని ఆవిడకి తెలుసు. ప్లీజ్. మేము దానికి ఇంకో పెళ్లి చేయాలి ప్లాన్ చేస్తున్నాం. ఇద్దరికి బిడ్డను ఎలా కనిస్తుంది? ఇక్కడ మీరేం మాట్లాడకూడదు, కూర్చోండి. ఇది మన ఇల్లు కాదు. షడప్. తనని ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోమనండి. తను ఇంకో పెళ్లి చేసుకోవడానికి, నాకు బిడ్డను కనివ్వడానికి ఏమిటి మేడం సంబంధం? నాకు నా బిడ్డ కావాలి. కానీ మేడం, నేను ఇంకో పెళ్లి చేసుకోబోయేది లేదు. ఎందుకంటే ఈ 7 నెలల వైవాహిక జీవితంలో ఇంకా 7 జన్మలకి వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నాకు అమ్మ, బామ్మ, అన్న, చెల్లెళ్ళు ఉన్నారు. చాలు, నాకు ఈ సంతోషం చాలు. భార్య అనే పేరుతో ఒక టార్చర్ అవసరం లేదు. కానీ మ్యామ్, నాకు నా వారసుడు కావాలి. తన కడుపులో పెరుగుతున్న నా ప్రాణం నాకు కావాలి. దయచేసి నా బిడ్డని అంతం చేయడానికి అనుమతించకండి మేడం. మేడం, వాడు ఊరికి ఏడ్చి డ్రామా చేస్తున్నాడు. ప్లీజ్ వాడి మాటలు మీరు నమ్మకండి. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పానుగా. సిట్ డౌన్. మీరు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం గడువులో నా బిడ్డను నాకు కనివ్వడంలో కష్టమే ఉంది. శీలవతని చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటుందా? అబార్షన్కి డెలివరీకి పెద్ద తేడా ఏముంది? ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. ఇలా చూడు ప్రియా, కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయాలనుకోవడం చట్ట ప్రకారం నేరం. నువ్వు మనస్ఫూర్తిగా ఈ బిడ్డను అతనికి కనివ్వాలి. మ్యామ్, మరో చిన్న రిక్వెస్ట్. చెప్పండి మిస్టర్. తను వాళ్ళ అమ్మ భయంకరమైన క్రిమినల్స్. ఇది వరకు ఓసారి నాకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడం కోసం హాస్పిటల్ వరకు వెళ్ళారు. అందుకని నా బిడ్డ పుట్టేంత వరకు తను నా ఇంట్లోనే ఉండాలి మేడం. నేను ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. అది ఇల్లు కాదు, నరకం. ఓకే మ్యామ్, తను నరకానికి రావక్కర్లేదు. నేను వెళ్ళి తన ఇంట్లో ఉంటాను. కానీ నా బిడ్డకు భద్రత మీరే కల్పించాలి. వీడొచ్చి మా ఇంట్లో ఎలా ఉంటాడు? మీరు ఊరుకోండి. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పానుగా. ఇంకొకసారి మాట్లాడితే బయటికి పంపించేస్తాను. ఇంటికి వెళదామా? ఎందుకంత కోపం? Shut up. Ouch. బిడ్డ పుట్టేంత వరకు రాధాకృష్ణ ప్రియ ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతిస్తోంది. భద్రత కోసం ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టు ఆదేశిస్తోంది. థ్యాంక్ యూ మ్యామ్. మ్మ్.